హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మార్నింగే లేచి వాటర్ పెట్టుకున్నాను. సో ఈ వాటర్లో కాఫీ తాగడం ఇండియా వచ్చాక మానేశాను. మార్నింగ్ ఇంక లేచాక ఏదో ఒక వాటర్ తాగుతున్నా. ఈరోజు సోంపు, జీలకర్ర అండ్ వాము మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకొని వాటర్ మరగబెట్టుకొని కాసేపు ఎక్కువ ఇంకా మార్నింగే ఫస్ట్ ఈ వాటర్ తాగుతున్నా. మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ కానీ ఇలాంటివి తాగుతున్నాను తప్ప కాఫీ అయితే తాగట్లేదు. సో ఇక్కడి నుంచి కొంచెం పాటిద్దాము ఇంటికి వెళ్ళే లోపు అని అనుకున్నాను. మా హస్బెండ్ చాలా హ్యాపీ నేను మార్నింగ్ కాఫీ మానేసినందుకు. అండ్ ఇక్కడ ఇంకా మార్నింగ్ తాగేసి ఏమంటారు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఆకుకూర ఏమంటే డాడీకి నార్మల్ పల్లీ చట్నీ ఇవన్నీ ఎక్కువ తినకూడదు కాబట్టి ఆకుకూర చట్నీ ఏదో ఒకటి చేస్తాము. సో మోస్ట్లీ అందులో కొత్తిమీర మనకి ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కొత్తిమీర టమాటో పచ్చడిలాగా చేస్తున్నాను అనమాట. సో దానికోసమే కొత్తిమీర అంతా కట్ చేస్తున్నా. అండ్ జర్మనీలో ఉన్న వాళ్ళకి కొత్తిమీర అండ్ కరివేపాకు, పుదీనా వీటి వాల్యూ బాగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ కరివేపాకు మాకు చాలా చాలా ఎక్స్పెన్సివ్ కరివేపాకు ఇదంతా. కొత్తిమీర కూడా అంతే. మాకు కట్ వచ్చేసి ఒక 100 రూపీస్ అలా ఉంటుంది. ప్లేస్ బట్టి 100 and 110 రూపీస్ అలా కూడా ఉంటుంది. మనకి 10 రూపీస్కి వస్తుంటే నాకు భలే నవ్వు వస్తుంది అనమాట. అక్కడ ఇక్కడ ప్రైసెస్ ఇట్స్ నాట్ కంపారిజన్, బట్ ఎంత తక్కువకి బాగా దొరుకుతుంది కదా, ఎక్కువ క్వాంటిటీస్లో ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అని అనిపిస్తుంది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇండియా వచ్చాక కూరగాయల వాల్యూ బాగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ డాడీకి కాబట్టి ఒక 1-2 చిల్లీస్ వేసి ఇంకా అన్నీ వేసి మగ్గబెట్టేస్తున్నాను. అండ్ పిల్లలకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ ఒక చిన్న దోశ వేసాను అంతే. వాళ్ళు ఏమి ఇష్టంగా తింటే అదే. అక్కడికి ఇక్కడికి ట్రాన్సిషన్ కూడా ఉంటుంది ఫుడ్లో, అంత ఈజీగా ఉండదు. అందరి పిల్లలు ఇలా ఉంటారు లేదో తెలియదు కానీ మా పిల్లలు అయితే చాలా కష్టం. ఇంకా అక్కడ ఉంటేనే కొంచెం బెటర్గా తింటారు. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నా వాళ్ళు పెద్దగా తినరు. అండ్ మాకు వచ్చేసి ఇంకా ఇడ్లీ పెట్టేశాను అనమాట. మార్నింగ్ నేను డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకు లేని ప్రస్తుతానికి అదే కొంచెం లిమిటెడ్గా తింటున్నాను. బాటిల్ కింద పెట్టు. పద. హాట్ ఉందా? ఇటు పట్టుకో, ఇలా పట్టుకో. అన్నకిచ్చావు ప్లేటు అషిమా. దక్షిత్ నీకా? ఇలారా దక్షిత్, కమ్ హియర్. దక్షిత్ ఇలారా, లోపలికి వచ్చేయండి అన్నారా. అక్కడ కూర్చోండి. ఎక్కడ కూర్చుంటారు? అక్కడ కింద కూర్చోండి. అయ్యో అక్కడ కూర్చో. ఫ్యాన్ అయినా నువ్వు కూర్చోను అన్న చెల్లి పక్కన. స్పైడర్ నువ్వు తినవా? తినను. నువ్వు ఎక్కి నువ్వు దక్షిత్ వద్దు. హాయ్ అండి, చాలా మంది నన్ను ఈ నైట్ డ్రెస్ గురించి కూడా అడిగారు మొన్న వేసుకున్న వ్లాగ్లో. సో ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను, మీకు చూపిస్తాను. చాలా బాగుంది అండ్ చాలా చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టినప్పుడు. సో ఇది సైడ్ ఇలా వస్తుంది అనమాట. నేను పిక్చర్ యాడ్ చేస్తాను, సైడ్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందని. నాకైతే క్వాలిటీ వైజ్ చాలా బాగా నచ్చింది. అరౌండ్ 1000 రూపీస్ ఏమో పడింది. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం బ్లాక్ షేడ్, ఒకటి కొంచెం బీచ్ కలర్ షేడ్ ఏదో. నాకైతే చాలా బాగుంది. ఇక్కడ టై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. మాది రోడ్డు మీద ఇల్లు కాబట్టి ఇలాంటి సౌండ్స్ వస్తూనే ఉంటాయి. నాకు ఇలా డే టైంలో వీడియోస్ చేయడం అస్సలు అవ్వదు. అండ్ ఇక్కడ టై చేసుకోవచ్చు అనమాట. ఇది అడ్జస్టబుల్, లూజ్ వస్తుంది. మనం ఇలా ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నాట్ చేసుకోవచ్చు. చాలా ఫ్రీగా, చాలా బాగుంది క్వాలిటీ వైజ్. ఇది సెకండ్ టైం వేసుకోవడం. అడిగారు కదా అని షేర్ చేస్తున్నా. అండ్ ఇదొక అవుట్ఫిట్. నేను లాస్ట్ టైం వేసుకున్నప్పుడు ఇండియా వచ్చినప్పుడు చాలామంది అడిగారు, ఇక్కడ ఉండిపోవడం వల్ల నేను చూపించలేదు. ఇది ఇనాక్షిని బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్లో చాలా బాగున్నాయండి కుర్తీస్ అయితే. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది రా సిల్క్లో కొంచెం మంచి ఫ్యాబ్రిక్ అండ్ కలర్ అస్సలు షేడ్ అవ్వాల. చాలాసార్లే వాష్ అయింది ఇది. నేను మా చెల్లి బాగా యూజ్ చేసాము. ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చి వీ నెక్ వస్తుంది అనమాట. అండ్ దీనికి బాటమ్ కూడా సెట్ వస్తుంది.
బాటమ్స్ కూడా సేమ్ ఫ్యాబ్రికే, క్వాలిటీ చాలా బాగుంది. సో ఇలా వస్తాయి. సో చాలా వాషెస్ అయ్యాయి అండ్ వీటికి పాకెట్స్ కూడా వస్తాయి. ఫిట్టింగ్ వైజ్ చాలా బాగున్నాయి. బట్ ఏంటి అంటే మీరు ఏమంటారు, ఎప్పుడు వేసుకునే సైజ్ కన్నా ఇంకొక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి. సో దట్ మీకు కాంటే ఆల్టర్ చేసుకోవచ్చు. కొంచెం టైట్ అనిపించింది నాకు మీడియం, అంటే సరిపోతుంది కానీ కొంచెం టైట్ అనిపించింది. సో ఎల్ తీసుకుంటే కొంచెం లూజ్ ఉన్న ఫిట్టింగ్ వేసుకోవచ్చు. సో ఇది ఒక డ్రెస్. అండ్ మోచీలో ఒక కొత్త చెప్పులు తీసుకున్నా. నేను జర్మనీ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పులు తెచ్చుకోను, షూ వేసుకొని వచ్చేస్తాను. సో ఈ చెప్పాలన్నమాట, చాలా బాగుంది. నాకు బ్లాక్ ఎన్న బ్లాక్ కావాలనిపిస్తుంది. అండ్ ఈ మోడల్ నేను ఎప్పుడో కానీ యూజ్ చేశాను, చాలా బాగున్నాయి. అన్నిటికీ పేరప్ అవుతాయి కదా, బాగుంటాయి కదా అని తీసుకున్నా. మోచీలోనే ఇంకొక పేరు తీసుకున్నా, అది ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి వాడుతున్నాను, అందుకే చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా వ్లాగ్లో షేర్ చేస్తా. సో ఇదన్నమాట, ఇది మంచి ఆఫర్లో తీసుకున్నాను. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చేవి, ఇప్పుడు మీరు ఇక్కడ వింటారు కదా, ఇక్కడ స్కిన్ కేర్ ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి తెచ్చుకున్నారా అని. నేను ప్రొడక్ట్స్ ఎప్పుడు అక్కడి నుంచి తెచ్చుకోను, మళ్ళీ అన్నీ మోసుకెళ్ళాలని. ఇక్కడే ఉంటాయి, అక్కడే ఉంటాయి. ప్రజెంట్ అయితే నివ్యా సాఫ్ట్ మాయిశ్చరైజర్, ఎవరైనా బడ్జెట్లో మాయిశ్చరైజర్ చూస్తున్నారు డైలీ వేర్కి, మార్నింగ్ నైట్ అప్లై చేసుకోవడానికి బడ్జెట్లో కావాలంటే నివ్యా సాఫ్ట్ చాలా బాగుంటుంది. నేను నివ్యా బ్రాండ్ లోషన్స్ ఇవన్నీ వాడతాను. ఇది మమ్మీ కోసం అన్నట్టు తీసుకున్నా. ఇంక నేను కూడా ఇదే వాడేస్తున్నాను అనమాట. చాలా బాగుంది, మాయిశ్చర్గా ఉంచుతుంది. మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకుంటున్నాం. అండ్ బాడీ లోషన్ వచ్చేసి మామర్త్ వాళ్ళది రోజ్ పెటల్ అనమాట. యా, రోజ్ వాటర్ విత్ మిల్క్. ఇది స్మెల్ చాలా బాగుంది, అందుకని ఇది యూజ్ చేస్తా. సో బాడీకి ఇది యూజ్ చేస్తున్నా, ఫేస్కి ఇది యూజ్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇక్కడ స్కిన్ కేర్ కూడా చెప్పండి, ఇప్పుడు వింటారు కదా మేము కూడా పర్చేస్ చేస్తామని. సో ప్రెజెంట్ అయితే ఇవి యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చేంజ్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తా. అండ్ ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. కమింగ్ సేల్ ఏదో ఉన్నట్టుంది అమెజాన్లో. సో కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి, ఫెస్టివల్కి హెల్ప్ అవుతుంది కదా అని. మళ్ళీ సపరేట్గా షూట్ చేశాను ఈ డ్రెస్ గురించి, చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు, ఇంకా వీడియోలో చెప్తే అందరికీ తెలుస్తుంది కదా అని ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అషి అయితే ఆమ్లెట్ ఒకటి తిందంతే, అట్టు తినలేదు. సో తను ఎంత తింటే అంతే ఇస్తాను, ఫోర్స్ చేయను అషిని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇది అరౌండ్ 11-11:30 ఆ టైంకి అనమాట. మా బ్రేక్ఫాస్ట్లు కూడా అన్నీ అయిపోయి చిన్న పనులు అయ్యాక మమ్మీ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు ముందు రోజు. పిల్లలకి చాలా ఇష్టం ఇద్దరికి. ఇంకా అది బాయిల్ చేశాను కుక్కర్లో, ఇంకా అదే ఇస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా చేయకపోతే 1 అవర్ అలా గ్యాప్లో ఏదైనా ఫ్రూట్ కానీ ఇలా ఏదైనా కానీ ఇస్తాను. వాళ్ళే అడిగి తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫ్రూట్ తినకపోతే ఇంక ఇలా ఏదో ఒకటి ఇస్తాను, వాళ్ళకి ఇష్టమైంది. ఏదో ఒకటి ఫిల్ అయ్యేలాగా చూస్తాను. స్పెసిఫిక్గా బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి అలా ఏం కాదు. అండ్ ఇక్కడ మా మమ్మీ పైకి వెళ్ళి పూలు కోసుకొచ్చేసారు ఈ గ్యాప్లో. పైన గొబ్బి పూలు ఇలా ఉంటాయి. నేను పైన మమ్మీ లీఫీ వెజిటేబుల్ చిన్న గార్డెన్ కూడా వేసింది మా కోసం అన్నట్టు. సో అది నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో పైన డిసెంబర్ పూలు ఉంటాయి కదా, అవి ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అవి సూది మల్లెపూలు అన్నీ కలిపి కోసుకొచ్చి అషికి రోజు 2 పిల్లకల్లో ఖచ్చితంగా పూలు పెడుతుంది. నాకు నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చేవి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఎవ్రీడే నా తల చాలా పొడుగ్గా ఉండేది. సో ఒక రోజు అయితే ఖచ్చితంగా పెట్టుకెళ్ళేదాన్ని. అండ్ ఇంకా డాడీ ఆ రోజు ప్రాన్స్ తెచ్చారనమాట. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు తినకూడదు నాన్ వెజ్. మమ్మీ కూడా కొంచెం ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నారు, హ్యాండ్ పెయిన్ ఉంది కదా. అండ్ డాడీ కూడా. అండ్ డాడీకి నిన్న చూపించాను కదా అదే కర్రీ ఈరోజు బీరకాయ, దొండకాయ, టమాటో ఇవన్నీ వేసి వండాను అనమాట. అండ్ మాకు వంకాయ ప్రాన్స్ ప్రిపేర్ చేశాను. కుకింగ్ ఏం షూట్ చేయలేదు. అండ్ మమ్మీకి వచ్చేసి కొంచెం టమాటో పప్పు చేశాను, ఇంకా నాన్ వెజ్ తినకూడదు కాబట్టి. సో వంట అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, ఇంక రైస్ కూడా పెట్టేశాను. ఇంకా అలా అందరం ఏమంటారు మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం. సో నేను కుకింగ్ చూసుకుంటే మమ్మీ పై పనులు చూసుకుంటున్నారనమాట. ఇంకా బట్టలు అవి వేయడం, ఆరేసి రావడం, ఇంకా ఇల్లు తుడవడం ఇవన్నీ మమ్మీ చేసుకుంటారు. ఇంకా తర్వాత నువ్వు పిల్లల్ని చూసుకో, నేను మిగిలిన పనులు చేసుకుంటానులే అని ఇక్కడ వాళ్ళతో ఆడిస్తుంది అనమాట. పాపం ఓపిక లేకపోయినా వాళ్ళతో ఆడుతుంది. ఇద్దరు ఇక్కడికి వచ్చాక కొట్టుకోవడం చాలా మానేశారు. మా మమ్మీ చెప్తా ఉంటుంది, అక్కడ ఉంటే ఊరుకొని కొట్టుకునే వాళ్ళు ఇక్కడ బాగానే ఎంటర్టైన్ అవుతున్నారు, అక్కడ ఓన్లీ ఒక రూమ్లో 2 రూమ్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉందేమో అని. అండ్ సరే ఇంక వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకా స్లోగా పండగ పనులు స్టార్ట్ చేయాలి కదా. ఇది వచ్చేసి మేము వచ్చిన సెకండ్ డే.
ఇంక నాకు ఆ సోఫా పక్కన ఏ కార్నర్ ఎప్పుడూ నీట్గా ఉండడం, అది ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం. అది చెన్నైలో చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇంక దాన్ని నేను ఎప్పుడొచ్చినా దాన్ని నీట్గా డెకోర్ చేసుకొని లైటింగ్ పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లో. ఇంకా దాని మీదే చాలా మమ్మీ తీసేశారు, పిల్లలు పడేశారు అని చెప్పి కొన్ని ప్లాంట్స్ అవి లోపల పెట్టేశారనమాట. ఇంక నేను వచ్చి సెకండ్ డేని ఇంకా అలా కాదు, ఆ కార్నర్ నాకు కావాలని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ లైటింగ్ పెట్టుకొని ఇంకా చిన్నగా అలా అరేంజ్ చేసుకున్నాను. నాకెందుకో అది ఆ కార్నర్లో చాలా ఇష్టం అనమాట. అండ్ మా ఇంట్లో కర్టెన్స్ కొంచెం థిక్గా ఉండడం వల్ల సన్లైట్ అంతగా రాదు ఆ కార్నర్కి. దానివల్ల ప్లాంట్స్ ఏం పెట్టినా పెద్దగా ఎదగట్లేదు అనమాట. అందుకని ఒక్క మనీ ప్లాంట్ మాత్రం వాటర్లో పెట్టాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మమ్మీ కొన్ని ఫొటోస్ తీశారనమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ చేపిద్దాం పెద్దవి అని. ఇది మా మమ్మీ చిన్నప్పుడు ఇవి ఎక్కడి నుంచో కలెక్ట్ చేసింది. గుర్తుగా మా ఇంట్లో ఫొటోస్ కట్టించుకోవడానికి చాలా వాల్యూ ఇస్తారు. మా హాల్లో చూస్తే మీరు మా గ్రాండ్ పేరెంట్స్, మా అమ్మమ్మ వాళ్ళవి ఇవే ఉంటాయి. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ ఒక యానివర్సరీకి అనమాట. నాకు ఏ ఇయర్ అనేది గుర్తులేదు. అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు మా మమ్మీ డాడీ. అండ్ తర్వాత మా మమ్మీ వాళ్ళ నానమ్మది కూడా అనమాట ఫోటో. సో ఆ 3 కట్టించాలన్నట్టు ఒక పక్కన పెట్టారంట. సో నేను చూసి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని కంపేర్ చేస్తూ ఉంటాను. మా మమ్మీ చాలా ఇయర్స్ సన్నగానే ఉండేవాళ్ళు. ఈ మధ్య నా 10th స్టాండర్డ్ అలా వచ్చాకే కొంచెం లావ్ అయ్యారు. ఆ ఫోటో నా మేబీ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఆ టైంలో ఫోటో అనుకుంటా. అండ్ ఇది మమ్మీ వాళ్ళ నానమ్మ అంట. 1987లో గుర్తింపు కార్డు అంట అది. సో ఆ ఫోటో ద్వారా పెద్ద ఫోటో చేయించుకోవాలని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకొని ఆ ఫొటోస్ ఫ్రేమ్ కట్టించాలని అనుకుంటుంది. సో ఇక్కడ డిస్కషన్ అదే, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఉన్నాయని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ అషికి లంచ్ అనమాట. అసలు ఎంత చెప్పి కన్విన్స్ చేసినా, ఏం చేసినా, ఉయ్యాలు ఊపినా, ఏం చేసినా సరే తను అస్సలు ఒప్పుకోవట్లేదు తినడానికి. చాలా రకాలుగా ట్రై చేస్తున్నాం, సైకిల్ పైన అటు ఇటు తిప్పుతూ. సేమ్ లాస్ట్ ఇయర్ సిచ్యువేషనే. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఫుడ్ అస్సలు తినేది కాదు. అది ఎందుకనేది నాకు అర్థం కాదు. అక్కడ బాగానే ఉండేది కానీ ఇక్కడ అసలు సరిగా తినట్లేదు అనమాట స్టిల్ ఇప్పటికి కూడా. అండ్ రేగిపళ్ళు సీజన్ కదా, మంచి సీజన్లో వచ్చిందనిపించింది. నాకు రేగిపళ్ళన్నా తేగలన్నా చాలా ఇష్టము. సో ఈ టైంలో 2 కూడా దొరుకుతున్నాయి. రేగిపళ్ళు తీసుకొచ్చారనమాట. బట్ అందులో చాలా వరకు పోయాయి. అవి చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి. కొన్ని ఏరుకొని కడిగి పెట్టుకున్నాను కానీ అవి తినడానికి 2-3 డేస్ టైం పట్టింది నాకు. మర్చిపోయాను అనమాట హడావిడిలో. అండ్ ఇక్కడ నేను బయటికి వెళ్తున్నాను. సంక్రాంతికి కొన్ని శారీస్ అయితే తీసుకున్నా. అందులో ఒక శారీకి బ్లౌజ్ కావాలన్నమాట. ఇంకా అందుకని బయటికి వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళాను. కొన్ని కావాల్సినవి ఉంటే ఆల్మండ్స్ అండ్ డేట్స్ అవి పిల్లలకి తింటారు కదా, సో అవి కొన్ని కావాల్సినవి ఉంటే ఇంకా అవి తీసుకొని అప్పుడు వెళ్దామని అనుకున్నా. అండ్ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా అందరిది? నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మోస్ట్లీ నెక్స్ట్ వీడియో నా సంక్రాంతికి నేను ఏం తీసుకున్నాను, అషి పిల్లలకి ఏం తీసుకున్నా అనేది షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ జాగరీ పౌడర్లో చాలా రకాలు వచ్చేసాయి మార్కెట్లో. వాళ్ళు ఏదో చెప్తే తీసుకున్నాను. అది ఎంతవరకు ఆర్గానిక్ అని నాకు తెలియదు కానీ ఇంకా కావాల్సినవి కొన్ని చియా సీడ్స్ ఇవన్నీ తీసుకున్నా, స్మూతీ చేసుకుంటే కావాలి అని చెప్పి. అండ్ మమ్మీ డ్రై ఫ్రూట్స్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, జావా పౌడరు, స్ప్రౌటెడ్ రాగి ఇవన్నీ కూడా సెల్ చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను కానీ వీడియోస్లో అప్డేట్ చేయలేదు. నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నాకు కావాల్సినవి కొన్ని తీసుకోవడానికి వచ్చాను. స్టిచ్చింగ్కి పంపించాలన్నమాట విజయవాడకి. ఇంకా అందుకనే ఆ రోజు సర్దుకున్నాను కదా ముందు రోజు, ఇంకా అందుకని తెచ్చుకున్నా. ఈ సారీ ఒకటి ఆల్మోస్ట్ 2 months అయిపోయినట్టుంది తీసుకొని. మా కజిన్తో తీపిచ్చాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు. ఈ డీటెయిల్స్ అన్నీ నేను సంక్రాంతివి షేర్ చేసినప్పుడు షేర్ చేస్తా. అండ్ ఇది ఒక క్రాప్ టాప్. ఐ థింక్ ఏప్రిల్లోనే ఎప్పుడో స్టిచ్ చేయించుకున్నాను, ఇంకా వేసుకోలేదు. దానికి దుప్పట్టా కావాలన్నమాట. సో దుప్పట్టా తీసుకెళ్ళడం లాస్ట్ టైం మర్చిపోయాను. సరే అని ఇంకా టాప్ తెచ్చుకున్నా. అండ్ ఈ శారీ మీదకి బ్లౌజ్ చూస్తున్నాను. నాకేమో కాంట్రాస్ట్ అంటే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలా వెళ్ళాలని లేదు. యాక్చువల్గా అయితే ఈ రైట్ సైడ్లో ఉన్న బ్లౌజ్ చాలా బాగుంది, బాగా సెట్ అవుతుంది. కానీ నాకు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లోకి వెళ్ళాలని అనిపించింది. ఇలా రెగ్యులర్గా లైట్ డార్క్ కాంబినేషన్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ.
అండ్ దానికోసమే చాలా వెతికాను. ఇది కృష్ణ ఫ్యాబ్రిక్స్ అని అమ్మ దగ్గరలో ఉంటుందన్నమాట. సో నేను ఒకలాంటి పింక్ కలర్ గురించి అడుగుతున్నాను. షాప్లో ఆయన డిఫరెంట్‌వి తీసుకొస్తున్నారు. అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ 1000, 1100 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు 1400 ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాటిల్లో కొన్ని చూస్తున్నాను అనమాట. నాకు కొంచెం నేను అనుకున్న ఎగ్జాక్ట్ కలర్ రావాలి. పింక్స్లో అడుగుతుంటే ఏవేవో పింక్స్ తీస్తున్నారు. బట్ నేను అనుకున్న కలర్ అయితే ఎగ్జాక్ట్గా దొరికింది. అండ్ ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళి సోర్స్ చేసి మనం సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ నిజంగా వేరే ఉంటుంది. నా ఛానల్లో స్టార్టింగ్ నేను అదే స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల నాకు వెళ్ళి తీసుకోవడానికి అవ్వట్లేదు. అండ్ ఫైనల్లీ పింక్స్లో కొన్ని తీపిచ్చాక ఇలా కొన్ని ఉన్నాయి. ఈ మిర్రర్ది కొంచెం ఓకే కానీ మరీ కొంచెం వేరే పింక్లా అనిపించి కొంచెం హెవీ అయిపోతుందేమో అనిపించింది. అందుకని నేను ఒక మోడల్ కూడా స్టిచ్ చేయించుకోవాలని అనుకున్నాను. సో ఆ మోడల్కి ఇది సెట్ కాదనమాట. ఇప్పుడు నెక్ దగ్గర టై చేసుకొని ఇలా వస్తుంది కదా, అందుకని చెప్పి ఇది కొంచెం బెనారస్ టైప్ టిష్యూ లాగా అనమాట. సో ఈ 2 కాంబినేషన్ డైరెక్ట్గా బాగుంది. మీకు కొంచెం వేరే పింక్ పడుతుంది కానీ ఇంకా నాకు అది బాగా నచ్చింది. సో అది పక్కన పెట్టుకున్నా. అండ్ రీసెంట్గా ఒక క్రీమ్ శారీకి ఒక మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను సంక్రాంతి కోసమే అని. ఇంకా దానికి కూడా లేస్ వెతుకుతున్నాను అనమాట. శారీకి లేస్ ఉంటే బాగుంటుందని. అది కూడా తాన్లోనే తీసుకున్నా. సో అవన్నీ నెక్స్ట్ సంక్రాంతి షాపింగ్ వీడియోలో షేర్ చేస్తా. సో ఇక్కడ కొన్ని లేసెస్ కూడా ఉంటాయి. ఇంకేది సెట్ అవుతుంది ఏంటి అని చూసుకుంటున్నాను. అండ్ నేను చాలా మిస్ అవుతానండి ఈ ఫ్యాబ్రిక్ సోర్సింగ్, డిజైనింగ్ ఇదంతా. నాకు ఫస్ట్ నుంచి అలానే అలవాటు. నాకు కొంచెం తెలిసినప్పటి నుంచి కూడా సెల్ఫ్‌గా వెళ్ళి తాన్స్‌లో శారీస్, డ్రెసెస్ ఇవన్నీ తీసుకోవడం. సో నచ్చిన వాటిలో అలా ఇష్టం. నేను మోస్ట్లీ చాలా రేర్ అనమాట రెడీమేడ్ చుడిదార్స్ కానీ, రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ తీసుకోవడం. నా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ అప్పటి నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొని అలా కుట్టించుకోవడం నాకు అలవాటు. ఇంకా అదే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇప్పటికీ. అందుకనే నావి బయట తీసుకున్నవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎవరో చూస్తున్నారు ఈ పైతాని బార్డర్ తాన్ అనమాట ఇది. వాళ్ళు చూస్తుంటే నాకు బాగా అనిపించింది. చిన్నగా ఇది శారీలా వేసుకోవచ్చు, దుప్పట్లా అలా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. నాకు ఎందుకో అషిక్ పైతాని లేదు కదా, సో పైతాని తీద్దాం. అండ్ ఈ కలర్ కోసం నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను. ఎగ్జాక్ట్ కలర్ బాగా దొరికింది. అండ్ నేను ఇందాక తీసుకున్న శారీ కొంచెం దగ్గర అవుతుంది అనమాట. సో బాగుంటుంది. తనకి ఫ్రాక్లా ఏదైనా డిజైన్ చేద్దాం అన్నట్టు. అండ్ ఈ గ్రీన్ కూడా ఈ పింక్ చాలా బాగా సెట్ అవుతుంది. సరేలే మామ్ అండ్ డాటర్ కాంబో లాగా ఉంటుంది కొంచెం దగ్గర అని చెప్పి. ఒక్కొక్కసారి లైట్ షేడ్స్ 2 కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు డార్క్ అండ్ లైటే కాకుండా. సో ఇంకా అవి తీసేసుకొని ఐబ్రోస్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఆగస్ట్లో చేయించుకున్నాను. ఇంక మళ్ళీ ఇప్పుడు చేయించుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. పిల్లలు ఇద్దరు లేచి ఏడుస్తున్నారు. మమ్మీ ఫోన్ చేసిన తొందరగా వచ్చామని. ఇంకా పనులు ఉన్నాయి కానీ ఇంకా వచ్చేసాను ఫాస్ట్గా. అషి అయితే అస్సలు ఉండట్లేదు ఇప్పుడు నన్ను వదిలి. ఇంకా తను లేచాక ఏడుస్తుంటే ఇంక ఫాస్ట్గా వచ్చేసాను. వచ్చేటప్పుడు ఇద్దరికి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను అనమాట. చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు దక్షిత్. ఇంక ఫైనల్లీ సరేలే ఇక్కడ దొరుకుతాయి కదా అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను. అండ్ ఇంకా యాజ్ యూజువల్ తెచ్చినవి అమ్మకి చూపిస్తాం కదా, సో ఇక్కడ అవే చూపిస్తున్నాను. మమ్మీ అంటున్నారు 2 లైట్ కలర్స్ తెచ్చుకున్నావు ఏంటి అని. యాక్చువల్గా ఆ గ్రీన్కి డార్క్ గ్రీన్ బాగుంటుంది, ఇలా పింక్ బాగుంటుంది, అండ్ వైలెట్ కూడా చాలా బాగుంటుంది, వంకాయ కలర్. సో ఆ 3 కలర్స్లో ఏదన్నా బాగుంటుంది. బట్ నా దగ్గర ఈ పింక్ షేడ్లో అసలు ఒక్క బ్లౌజ్ కూడా లేదనమాట. అండ్ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందని అనిపించింది. ఇంకా అందుకని అలానే వెతుక్కున్నా. అండ్ దీనికి దుప్పట్టా ఎగ్జాక్ట్ పర్పుల్ లావెండర్ షేడ్ దొరకలేదు. ఇంకా అందుకని డార్క్ కలరే తెచ్చుకున్నాను. అండ్ అషిక్ కూడా చెప్పాను కదా సేమ్ కాంబినేషన్లోనే తీసాను అనమాట. మమ్మీ అంటుంది మామ్ అండ్ డాటర్ అని. మరి సేమ్ తెచ్చుకోపోయావా, అందులోనే తీసుకోపోయావా అని అంది. బట్ అది ఎప్పుడో తీసుకున్నాను కదా, ఇంకా అది లేదనమాట ఫ్యాబ్రిక్.
అయిపోయింది. అదే షాప్లో తీయించాను కానీ ఫ్యాబ్రిక్ లేదన్నారు. ఇంకా దీనికి ఏదైనా లేస్ యాడ్ చేసి కింద అలా ప్లాన్ చేద్దామన్నట్టు ఇంకా అలా తీసుకున్నాను. అండ్ అషికి నేను చాలానే కుట్టిస్తాను పట్లంగాలు అవి. అన్నీ ఏం చేసుకుంటారని ఇన్స్టాగ్రామ్లో అడిగారు సేల్కి పెట్టమని కూడా. నేను ఫుల్గా ఇంకా అన్నీ ఏం వేయలేదండి. బట్ ఈ ఏజ్లో వేసుకుంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. తర్వాత ఒకసారిగా వేసుకోమన్న వాళ్ళు ఏడుస్తారు. అండ్ చిన్నప్పుడు ముద్దుగా చాలా బాగుంటారనమాట. అందుకే నా కంచి పట్టు చీరలన్నీ బ్లౌజెస్ జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచాను. అండ్ ఇక్కడ లేస్ అటాచ్ చేయాలని చెప్తున్నాను. లేస్ విషయంలో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే కట్ వర్క్ వేయిద్దామా లేస్ వేద్దామా అని చెప్పి ఇప్పుడు కట్ వర్క్ అంటే అవ్వదు ఫెస్టివల్కి. అండ్ మా ఊర్లో ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఎవరు చేస్తారో. ఇంకా ఓకేలే లేస్కి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇది బ్లౌజ్ అనమాట. నేను డీటెయిల్గా తర్వాత షేర్ చేస్తాను. ఇంకా అలా నాకు ఇష్టమైన పనిలో ఇది ఒకటి వెళ్ళి తెచ్చుకోవడం. ఇంకా ఆ రోజు మమ్మీని అడిగి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో ఫెస్టివల్కి కొంచెం అవసరం పడతాయి కదా వేయించుకోవాలి అని. బట్ పిల్లలతో అస్సలు కుదరట్లేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట అరౌండ్ 5-6 ఆ టైంకి మా అత్తయ్య అండ్ వీణా వచ్చారు. సో మొన్న డాడీ హాస్పిటలైజ్ అయినప్పుడు 1 వీక్ పైనే హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు మా కజిన్ అనమాట తన్వీన, మా మావయ్య వాళ్ళ కొడుకు. సో తను రిలేటివ్స్ అందరూ హెల్ప్ చేశారు. బట్ తను చాలా హెల్ప్ చేశాడు. తనకి ఓన్ బిజినెస్ ఉంది. బట్ నైట్ మమ్మీని ఇంటికి పంపించేసి హాస్పిటల్లో తను స్టే చేసి మొత్తం నాకు ఎవ్రీ డీటెయిల్డ్ అప్డేట్ అంతా తనే ఇచ్చాడనమాట. ఒక ఓన్ బ్రదర్ ఉంటే ఎలా చూసుకుంటాడో అలానే హెల్ప్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. నేను కొంచెం స్ట్రాంగ్గా అక్కడ ఉన్నానంటే వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండడం వల్ల అనమాట. ఇంకా చెప్పాను కదా ఎవ్రీడే ఎవరొకరు వస్తూనే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా కాసేపు కూర్చొని మా అత్త పరాటా ఏదో తీసుకొస్తే ఇంకా అది తింటున్నాము. వాడు అందరికీ తినిపిస్తున్నాడు ఇక్కడ. అండ్ చాలామంది నన్ను జర్మనీలో ఉన్నప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు, మేము మీ ఇండియా వ్లాగ్స్ మిస్ అవుతామండి, మాకు చాలా ఇష్టము అని చెప్పి. అండ్ నేను ఇండియా వస్తున్నానన్న పెట్టిన వీడియో అప్పుడు చాలా మెసేజెస్ వచ్చాయి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇండియా వ్లాగ్స్ అని. అండ్ మీకోసమే ఇక్కడ నాకు కొంచెం మమ్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకోవడానికి కుదురుతుందని చెప్పి నాకు కుదిరినంత వరకు వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను షూట్ చేసి. మీకు ఇంకేదైనా స్పెసిఫిక్గా కావాలంటే నాకు కుదిరేలాగా కమెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ అలా పిల్లలకి తలస్నానం చేపించేశాను. ఇంకా వచ్చాక ఈరోజు చేపించాను అనమాట. నెక్స్ట్ డే ఊరు వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇంకా నేను వస్తానని ఆపి ఇంకా నేను కూడా యాడ్ అయ్యాను అనమాట ఇక్కడ. అందుకనే ముందు రోజు తలస్నానం పోసాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కి లేచి బయలుదేరాలి. అండ్ ఇక్కడ దక్షిత్కి నేను అమెజాన్లో ఇది ఆర్డర్ చేశాను. అమెజాన్ ఫస్ట్ క్రైనో నాకు కరెక్ట్గా గుర్తులేదు. మ్యాజిక్ స్లేట్ లాగా అనమాట, చక్కగా రాసుకొని వైప్ చేసేసుకోవచ్చు ఈజీగా, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళు స్క్రిబుల్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇద్దరు మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారు. వచ్చిన రోజు నెక్స్ట్ డే అనుకుంటే ఓపెన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ లేట్ దాంతో ఆడుకొని గీతలు గీసుకొని హార్ట్ అది నేను సపరేట్గా చూపిస్తాను ఎప్పుడైనా, ఆ రోజు చూపించడం అవ్వలేదు. సో ఇది ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.